నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దీనివల్ల రైతుల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు. నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు. మరి ఇంత ఎన్యూమరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్రస్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యూమరేషన్ ఏమైనా చేశారా? చేయకపోతే ఎప్పుడు చేస్తారు? కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా చేయూతనిచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమకు క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ మొత్తం 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లోనే ఈ 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారో అన్న ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే 1-2 సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా. మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి. దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి విషయం అన్న. ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాపుగా పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా. సో అటువంటి ట్రాన్స్పరెన్సీయే ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కొనసాగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి 1 or 2 ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ 1 year లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్కడ కూడా ₹1 రానటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి తమరు దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ 21A నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటుందని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో 70 నుండి 80% పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక అంశం అన్న, మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు. ఇక్కడ జిల్లా జైల్లో మీద ఆయన బొగ్గుతోని నా తెలంగాణ 1,00,00,000 రత్నాల వీణ అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయెట్, నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయెట్. వారిది 100వ జయంతి సంవత్సరం అన్న, 100th year వారిది. అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్ గా కల్చర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా. మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి, కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న. నిజామాబాద్ లో నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 40 లక్షల రూపాయలు పెట్టి కిలా రామాలయంలో వారి విగ్రహాన్ని పెట్టినామని అక్కడ మ్యూజియం కూడా వారిది రెడీ చేసినాము. అవసరం ఉంటే అవకాశం ఉంటే దాన్నైనా ఇంకా కొంత ఏదైనా 5-6 lakhs నిధులు పెడితే కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా తమని కోరుతా ఉన్నాను. ఇక నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న. మరి ఇన్ని రోజుల్లో పోలీస్ కమిషనర్ ఎందుకు లేరనేటటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉన్నది. శాంతి భద్రతల విషయంలో ఇంత రిలాక్స్డ్ గా ఉండడం కరెక్ట్ కాదన్నా. దయచేసి పోలీస్ కమిషనర్ ని ఇమీడియట్ గా అపాయింట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్నా. అదేవిధంగా ఇసుక రవాణా చాలా పెద్ద ఎత్తున అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది కాబట్టి మరి దాన్ని ఆపడానికి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చర్య తీసుకోవడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయంలో మా జుక్కల్ శాసనసభ్యులు చేపట్టినటువంటి ఎఫర్ట్ పేపర్ల ద్వారా మేము చూడడం జరిగింది. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి ఆయన కాన్స్టిట్యున్సీలో వారు చేసినటువంటి ఎఫర్ట్ మా దృష్టికి వచ్చిందన్న. అటువంటి ఎఫర్ట్ ఏమన్నా జిల్లా వ్యాప్తంగా పెడితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, ప్రజలకు తక్కువ ధరలో మరి ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇక చివరి అంశం అన్న, నిన్నగాక మొన్న పసుపు బోర్డు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిండ్రో అది కేంద్ర ప్రభుత్వం నుండి చేసినామని చెప్పిండ్రు. అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది. కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి, మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.